భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. దీని ప్రయాణం ఎప్పుడు ఎలా మొదలైందో ఒకసారి చూద్దాం. 1853 ఏప్రిల్ 16న సరిగ్గా ఇదే రోజు మన దేశంలో మొట్టమొదటి రైలు కూతపెట్టింది. ముంబైలోని బోర్ బందర్ నుండి థానే వరకు అప్పట్లో 34 కిలోమీటర్ల దూరాన్ని 14 బోగీలతో 400 మంది ప్రయాణికులను చేరవేసింది. దీని వెనుక ఉన్న ఇంజన్ల యొక్క పేర్లు సాహిబ్, సింధ్ మరియు సుల్తాన్. లార్డ్ డల్హౌసీ కాలంలోనే రైల్వే పునాదులు పడ్డాయి కాబట్టి లార్డ్ డల్హౌసీని భారతీయ రైల్వే పితామహుడిగా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో 1856లో తొలి రైలు మద్రాసు నుండి వాలజా రోడ్ వరకు నడిచింది. తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే 1862లో ఆంధ్రప్రదేశ్లో పుత్తూరు నుంచి రేణిగుంట వరకు మొదటి రైలు ప్రయాణించింది. అలాగే తెలంగాణలో 1874లో సికింద్రాబాద్ నుంచి వాడి వరకు మొదటి రైలు ప్రయాణించింది. ఇక రైల్వే బోర్డు కనుక చూసుకుంటే 1905లో రైల్వే బోర్డు ఏర్పాటైంది. 1925లో దేశంలోనే తొలి ఎలక్ట్రికల్ రైల్ డెక్కన్ క్వీన్ ముంబై నుండి కూర్లా మధ్య పరుగులు తీసింది. 1951లో భారతీయ రైల్వేని జాతీయం చేశారు. లాస్ట్గా చూసుకుంటే నేడు రైల్వే శాఖ మంత్రిగా అశ్వనీ వైష్ణవ్ గారు ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.